రేపు రిలీజ్ అయ్యే ఫ్రైడే సినిమాలు చాలా ఉన్నాయి. ఈజ్ ద బెస్ట్ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ భయ్య చాలా. రేపు పొద్దున కుమార్ అంటే దగ్గరకు వచ్చే 2 లెవర్లు నేను ఇప్పిస్తా, నీకు ఫుడ్ ఆనందంతో నేను ఇప్పిస్తా చెప్తున్నా. మాత్రం ఇచ్చి పడేసింది. హైలైట్స్ అంటే లాస్ట్ క్లైమాక్స్ అన్న, ఈ విలన్ ఇచ్చి పడేసాడు చూడు. హీరో కొట్టి పడేస్తాడు అంతే. ఏడుపు వచ్చేస్తుంది సినిమా చూస్తే. ఫిదా సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్ అన్న. విజిల్స్ క్లాప్స్. సిస్టర్ సెంటిమెంట్ సినిమాకి హైలైట్ అన్న. హీరోని డామినేట్ చేసిన సిస్టర్ క్యారెక్టర్ అయితే కనుక సినిమా మాత్రం అది చెప్తాం కదా. ప్రతి సిస్టర్ సీన్స్ వచ్చే ప్రతిసారి గూస్ బంప్స్ అయితే రావడం గ్యారంటీ అన్న సినిమాలో మాత్రం. అండ్ ఏంటంటే క్రిటిసిజం బాగుంది. ఎలాగంటే ఒక పేద ఒక ధనిక ఒక క్యాస్ట్ గురించి చెప్పడం అనేది చాలా బాగా చూపించారు సినిమాలో. ఎక్కడ వల్గారిటీ లేకుండా బాగా చూపించారు సినిమాలో మాత్రం. కథ చాలా బాగుందండి, చాలా కనెక్ట్ అయిపోతారు. అంటే ఒక డబ్బున్న వాడికి ఒక కులం తక్కువ వాడికి. సో నేను అనొచ్చలేదో తెలియదు కానీ మనం ఇంగ్లీష్లో సెలూన్ షాప్ అంటాం. ఒక పల్లెటూరులో ఒక మంగళోడు పక్కన పెట్టుకుంటే ఒక అమ్మాయిని లవ్ చేస్తే అంటే మంగళోడు ఉన్నదాని కూతురు ప్రేమించకూడదా, ప్రేమిస్తే ఏమవుతుంది అనేది క్లారిటీగా చూపించారు. సో నిజంగా సినిమా చూసినప్పుడల్లా కూడా అంటే మంగళోడికి మంచిగా ఉన్నంత వరకు మద్దన చేస్తాడు. సో కోపం వస్తే ఆడు షేవింగ్ చేసి కత్తితో పీక కోస్తాడని క్లియర్ కట్గా చూపించాడు. ఇక్కడ కులమ ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు, చాలా క్లారిటీగా డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చూపించారండి. సుహాస్ నేను ముందే చెప్తున్నా, రేపు పొద్దున కుమార్ అంటే దగ్గరకు వచ్చే 2 లెవర్లు నేను ఇప్పిస్తా, నీకు ఫుడ్ ఆనందంతో నేను ఇప్పిస్తా చెప్తున్నా. ప్రొడ్యూసర్ గారు అరవింద్ గారు ఎవరు ప్రొడ్యూసర్ నాకు తెలియదు కానీ అరవింద్ గారు అండ్ ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్లు సుహాస్ హీరోని అందరూ వచ్చేయండి. నేను ఇప్పిస్తా 2 లక్షలైనా పర్లే, 2 లెవర్లు ఎక్స్ట్రా. కలర్ ఫోటో కన్నా బాగుందా మేడం? మాది అంబాజీపేట సొంతూరు. సినిమా చాలా బాగుంది. అంబాజీపేట బాగా చూపించారు. ఎక్సలెంట్. శివాని గారు చేసిన యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సుహాస్ బాగా చేశారు అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. చాలా క్యూట్గా ఉన్నారు వాళ్ళిద్దరు పేరెంట్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ సాంగ్స్ అయితే 2 సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఫస్ట్ అంబాజీపేట సాంగ్ కానీ దాని తర్వాత యమ్మ యమ్మ కానీ అది కూడా పిక్చరైజేషన్ కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ చాలా బాగున్నాయండి. పంపించాడు అన్న. ఇంటర్వెల్ సీన్ అయి పిచ్చెక్కించేసింది. మీరు అందరు పక్కా చూడండి. కింది స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్షిప్ అని ఎలా ఉంటుంది, సిస్టర్ సెంటిమెంట్ కానీ అసలు ఉమెన్ ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, సెల్ఫ్ రెస్పెక్ట్ అవన్నీ సినిమాలో చూపించింది అన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సుహాసన్ యాక్టింగ్ అయితే తిరిగా తీసింది. ఇప్పుడే అంబాజీపేట మేనేజ్మెంట్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుంది అండ్ ప్రతి ఒక్క ఫ్యామిలీ కనెక్ట్ అవుతారు. మూవీ ప్రతి ఒక్కళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ చేస్తారు. సుహాస్ అయితే తన యాక్టింగ్ స్కిల్స్ లెవెల్తో ఏర్పించేసాడు జనాలు అయితే. నేను బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయింది మూవీలో. నేను ఫస్ట్ హాఫ్ వచ్చి ఏంటంటే లవ్ ట్రాక్ చాలా ఉంది. నేను ఇంటర్వెల్ బ్యాండ్ పడి రంగస్థలం రేంజ్లో ఉన్నట్టు ట్రై చేశాను కానీ ఇంకా బాగుంది. క్లైమాక్స్ ఒక పవర్ఫుల్గా వేశారు. క్లైమాక్స్ మెసేజ్ బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, ఎవ్రీథింగ్ బాగా వర్కౌట్ అయ్యాయి మూవీలో. రేట్ సుహాస్కి ఆ రైటర్ పక్కన చూసిన తర్వాత అది క్లాసికల్ హిట్, ఇదైతే ఎమోషనల్ హిట్. ఇది పక్కా అందరినీ ఏడిపించేస్తారు సుహాస్ యాక్టింగ్ తోటి. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. అందరూ ఎక్కడని చెప్పి ఒక ట్యాగ్ వేసి పడదొక్కుతున్నాం. ఓటీటీలోకి వచ్చినాక ఏ సినిమాలు చూసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెడతారు, అరే ఈ సినిమాలో మిస్ అయినారా అబ్బాయి. అందుకోసం చెప్తున్నాను, థియేటర్లో ఇలాంటి సినిమాలు థియేటర్లో ఉన్నప్పుడు హిట్ చేస్తేనే ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి. లేదంటే కొన్ని సినిమాలు ఉంటాయి హీరో సెట్ కూడా నడగదు, అలాంటి సినిమా ఉంటాయి. ఈ సినిమాలో హీరో గుండు కొట్టించుకుంటాడన్న ఒక క్యారెక్టర్ కోసం. అలాంటి సాహసాలు ఇప్పుడున్న జనరేషన్లో ఏ హీరో చేయడు. ఇప్పుడున్న హీరోలు ఎలా కొడితే గోడలు బద్దలైపోవాలి. ఈ సినిమాలో రియాలిటీ గురించి నిజంగా మైండ్ బ్లోయింగ్ భయ్యా. కొన్ని సీన్లు ఉంటాయి భయ్య, విజువల్స్ బంచిక్ ఫంటాస్టిక్ భయ్య. అందరికీ నచ్చుతాయి. ఒకసారి కాదు 2 సార్లు కాదు, ప్రతి ఒక్కరు రండి సినిమాని అయితే చూడండి. మైండ్ బ్లోయింగ్ సినిమా. స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ బాగుంది, బీజం బాగుంది, అన్ని విధాలుగా అన్ని మనకి ఇచ్చారు భయ్య. ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. డైరెక్టర్ దుష్యంత్ అన్న నువ్వు దేవుడు అన్న. ఒక రాజమౌళి, ఒక పూరి జగన్నాథ్, ఇప్పుడు అన్న దుష్యంత్. ఈ పేరు నిజంగా గుర్తుపెట్టుకోండి, చాలా ఏళ్ళు యాద ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అద్దరిపోయింది సినిమా అయితే ఇంకో లెవెల్లో ఉంది. ఆ మ్యూజిక్ ఉందన్న, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ఆ సాంగ్స్ కానీ ఎవరికి బంపర్ హిట్ అన్న. నేను చెప్పాల్సిన అవసరం లేదు, బంపర్ హిట్. సినిమా చాలా బాగుంది.
సుహాస్ అన్న యాక్టింగ్ తో పాటు ఇందులో తన క్యాస్ట్ గురించి చూపించిన ఒక క్యాస్ట్ గురించి అంటే మంగళవాడిగా నేను చెప్తున్నా, మంగళవాడిగా చాలా గౌరవపడుతున్నా. ఎందుకంటే అలా ఉంది సినిమా, చాలా బాగుంది. ఒక క్యాస్ట్ గురించి ఇంత అద్భుతంగా సినిమా తీసిన మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి భయ్య. ఏం సినిమా భయ్యా, నిజంగా హీరో హీరోయిన్ మధ్యలో ఆ కెమిస్ట్రీ కానీ ఆ లవ్ కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది భయ్యా. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిపోద్ది. క్యాస్ట్ గురించి కానీ లవ్ గురించి కానీ ఇంత అద్భుతంగా చూపిస్తే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఈ స్టోరీ ఈ సినిమా నిజంగా సుహాస్ అన్న వాడు అయితే హైలైట్, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ హీరో అనమాట మనోడు. చాలా బాగుంది భయ్యా. నిజంగా సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది భయ్యా, అల్టిమేట్. నిజంగా ఆమె చేసిన క్యారెక్టర్ వైజ్ అయితే చాలా బాగుంది. అసలు ఒకటే చెప్పాలి భయ్యా, సినిమా గురించి అయితే ప్రతి ఒక్కరు చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు అయితే మీకు అస్సలు రావు. నిజంగా రేపు రిలీజ్ అయ్యే ఫ్రైడే సినిమాలు చాలా ఉన్నాయి. ఈజ్ ద బెస్ట్ సినిమా మాత్రం నిజంగా చెప్తున్నా. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ భయ్యా చాలా బాగుంది. ఎవరు మిస్ కాకండి, తప్పకుండా వెళ్ళి థియేటర్లో చూడండి భయ్యా. సూపర్ హిట్ మూవీ. ఒకటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా, సుహాస్ గారు నటన, ఇవన్నీ అంటే ఒక మనకి తెలుసు ఆయన టాలెంట్ ఏంటి అనేది. సో ఈ సినిమా చూశాక అంబాజీపేట స్టోరీ ఎలా ఉంటుంది, ఒక లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అనేది చాలా కళ్ళకట్టినట్టు చూపించారు. సుహాస్ చాలా కసిగా చేశాడండి. యాక్టింగ్ అది అసలు నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు దాకా చేసిన సినిమాల కన్నా ఫస్ట్ హాఫ్ అంతా ఒక స్టోరీ అంటే ఒక లవ్, ఆ కెమిస్ట్రీ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే మాత్రం ఆ హీరోయిన్ అంటే ఆ హీరో వాళ్ళ అక్క అండ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే మాత్రం అసలు మామూలుగా లేదండి నిజంగా. అన్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కాదన్న, ఇది అసలు కలెక్షన్ల బ్యాండ్ అని చెప్పొచ్చు. మొత్తం మోగిపోయిందన్న సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఒకటే చెప్తున్నా, అంటే స్టార్ హీరోలు అయిపోవాలంటే 6 అడుగులు ఉండాలి, అందంగా ఉండాలనేది అసలు అది పాయింట్ కాదన్న. ఎందుకంటే నీకు స్టోరీ ఎంచుకునే దమ్ము ఉండాలి, యాక్టింగ్ చేసే సత్తా ఉండాలని మరొకసారి నిరూపించండి అన్న సుహాస్ మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఉంది నా మూవీ మాత్రం. ఆ హీరో హీరోయిన్ కెమిస్ట్రీ కానీ అండ్ హీరో వాళ్ళ అక్కతోటి ఉన్న బాండింగ్ కానీ సాంగ్స్ కానీ డైరెక్షన్ మాత్రం వామో ఎవరో అన్నా కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మన మ్యూజిక్ అన్న, మ్యూజిక్ గురించి చెప్పుకోవాలంటే అసలు కుక్ అని కొట్టినట్టు కొట్టిండి నా మ్యూజిక్ మాత్రం. చాలా అంటే చాలా రియలిస్టిక్ ఉంది మూవీ మొత్తం అసలు. సో ఇది ఓన్లీ లవర్సే చూడాలి, వాళ్ళు చూడాలని కాదన్న, ప్రతి ఒక్కరు చూడాలని. ఎందుకంటే నేను ఫ్యామిలీతో వచ్చిన, మీరు కూడా మీ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. కులం గురించి మతం గురించి చాలా సినిమాలు వస్తాయి, కానీ ఇది మాత్రం మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు.